నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఏపీలో తెలంగాణలో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆయన మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా ఏసీ గదుల్లో లగ్జరీస్ అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల్లోకి వెళ్ళి ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్ని సెక్యూర్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ మీడియా కూడా పోర్ట్రేట్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అఫ్సాన్ రాజేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఎవరైతే ఈ ఫ్లడ్ కు గురవుతున్నారో వాళ్ళని ఆదరిస్తున్నారా? నిజంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు వాళ్ళు ఏసీ గదుల్లో కూర్చొని మిన్నకుండిపోయారా? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ బాధ్యత కలిగిన పాలకులకి, బాధ్యత లేని నాయకులకి మధ్య ఉండే వ్యత్యాసం నేను చెప్తాను మీకు. మొన్న చూసాం మనం, మొంతా తుఫాను ముంచుకొస్తుంది అనుకున్నప్పుడు రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆర్టీజీఎస్ సెంటర్ అనేది లోకేష్ గారి మినిస్ట్రీలోకి వస్తుంది. లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు 11:30 గంటల సేపు ముఖ్యమంత్రి గారు తన అదే ప్లేస్లో కూర్చొని రాష్ట్రం మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అధికారులకు మార్గదర్శనం చేస్తూ, ఆదేశాలు ఇస్తూ, ఎప్పటికప్పుడు తుఫాన్ గమనాన్ని పరిశీలిస్తూ, వీలైనంత తక్కువ నష్టంతో ఈ తుఫాను ముప్పుని ఎలా ఎదుర్కోవాలా అని చెప్పని పూర్తి సన్నద్ధతోటి సమాయత్తం అయ్యారు. ఇది మనందరం చూసాం. ఇంకొక అంశం కూడా చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాల వయసు. గతంలో 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత కొణిజేటి రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు. రోసయ్య గారు నాకు తెలిసి అప్పటికి 76-77 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన 78 సంవత్సరాలు ఎంతో ఆయన వయసు నాకు అప్పటికి, నేను అనుకోవటం కాదు, అప్పటికే వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆ ఏజ్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇదే అక్టోబర్ నెల, అంటే సెప్టెంబరు వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ అక్టోబర్ 2-3 తారీఖుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి 23 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. చాలా ఎక్కువ. దాని ఇంపాక్ట్ కర్నూలు పట్టణం మొత్తం మునిగిపోయింది. మరి 23 లక్షల క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల మీద నుంచి పారుతుంది. నాగార్జున సాగర్ కూడా ఫుల్ లెవెల్కి రీచ్ అయ్యి ఉంది. నాగార్జున సాగర్ దిగువన పులిచింతల, అప్పటికి ఇంకా పులిచింతల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగల. ప్రకాశం బ్యారేజ్ కానీ ఇవి అసలు శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ నిలబడగలుగుతాయా, ఈ వరదని హ్యాండిల్ చేయగలుగుతాయా అని చెప్పని ఆ రాత్రి భయంతో బిక్కుబిక్కుమంటా బతికారు. నాకు బాగా గుర్తు, నేను కూడా నైట్ 1 o'clock 2 o'clock వరకు ఆ లైవ్ న్యూస్ వింటూనే ఉన్నా. టీజీ వెంకటేష్ గారు కర్నూలులో ఆయన ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద వచ్చేసి ఎన్టీవీ లైవ్లో మాట్లాడుతూ తెల్లారేటప్పటికి ఎవరు ఉంటామో ఎవరు ఉండమో కూడా తెలియని పరిస్థితి అని చెప్పని ఆయన కన్నీళ్ల పర్యంతరం అయ్యారు లైవ్లో. అంత ఆందోళనకరంగా ఉంది. అంటే ఆయన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫ్లడ్ వచ్చేసింది. ఆయన కంటే పెద్ద ప్యాలెస్ లాంటి భవనం ఉంది, ఆయన 5 ఫ్లోర్లకు వెళ్ళగలిగారు. సామాన్యులు ఖచ్చితంగా ప్రాణ నష్టం అవన్నీ లెక్కేసి ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటి స్థితిలో కూడా రోసయ్య గారు ఆ ఏజ్లో నైట్ మొత్తం సచివాలయంలో కూర్చున్నారు ఆయన మానిటర్ చేస్తూ. బాధ్యత కలిగిన సీఎంగా ఆ వయసులో, నా వయసు పెద్దది, నా దగ్గర శక్తి లేదు, నాకు అనారోగ్యం అని చెప్పని సాకులు చెప్పలే ఆయన. ఆ ఏజ్లో కూడా ఆయన రాత్రి మొత్తం సచివాలయంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసాం, రోసయ్య గారిని చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. 2019 మే 30 47 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఎందుకంటే అతను 1972 డిసెంబర్ 21 పుట్టాడు. అతనికి 47వ సంవత్సరం నడుస్తుండగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2021 అంటే అతనికి 49వ సంవత్సరం నడుస్తుంది. అప్పుడు కూడా ఇలాగే హెవీ రెయిన్స్ అలర్ట్ వచ్చింది. కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని సమాచారం ఉంది. అదే సందర్భంలో సహజంగా ఏమవుతుందంటే కేంద్ర జల సంఘం ఏ రిజర్వాయర్ల క్యాచ్మెంట్లో ఎంత వర్షపాతం నమోదైతే ఎంత వరద రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఇరిగేషన్ అలర్ట్స్ పంపిస్తుంది. సో ఈ వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కేంద్ర జల సంఘం నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకి ఎంత వరద రావడానికి ఆస్కారం ఉందనే అంచనాలు కూడా వచ్చినాయి. మరి ఈ 49 సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అతని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ తొంగున్నాడు? వీళ్ళిద్దరూ సాయంత్రం 6-6:30 కల్లా శుభ్రంగా సాంబారు, వడియాలు, పెరుగన్నంతో భోజనం చేసి ముసుగుదాన్ని పడుకుంటే మరుసటి రోజుకి అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ఇతని జిల్లాలో దశాబ్దాల తరబడి వీళ్ళ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకు మోస్తున్న జిల్లాలో
ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా పట్టించుకొని నిర్వాహకం వీళ్ళది. గేట్లు కూడా ఆపరేట్ కాక ఆ ప్రాజెక్టు పైనుంచి వరదలిపోయి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 46 మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడిపోయింది. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. నవంబర్ 19, 2021 ఇన్సిడెంట్ జరిగింది. తన జిల్లా కదా, వాళ్ళని పరామర్శించడానికి ఎప్పుడు వెళ్ళాడో తెలుసా? డిసెంబర్ 2వ తారీఖు 13 రోజుల తర్వాత. ఎందుకని అంత గ్యాప్ తీసుకున్నారు? అతనిలో ఉండే స్పందన అది. వాళ్ళు ఇవాళ నిద్రగాస్తూ రాష్ట్రం కోసం ప్రజల కోసం తాపత్రయపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారికి వంకలు పెడుతూ నీ నిర్వాహకం ఏంటి, నువ్వేం చేశావు? డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళాడు. డిసెంబర్ 2వ తారీఖు వెళ్ళి కూడా ఎట్లా పరామర్శించాడు తెలుసా? ఈయన ఒక బ్యారికేడ్లు కట్టి బ్యారికేడ్ యువతల ఈయన నిలబడతాడు. 30 అడుగుల దూరంలో ఇంకో బ్యారికేడ్ కట్టారు. ఆ బ్యారికేడ్ అవతల ఆ బాధితులు నిలబడ్డారు. ఆ తర్వాత మిచిగాన్ తుఫాన్ అప్పుడు, గత ఎన్నికలకు ముందు మిచిగాన్ తుఫాన్ వస్తే ఆ మిచిగాన్ తుఫాను బాధితులను పరామర్శించడానికి మా బాపట్ల జిల్లాలోనే అక్కడ పర్యటనకి వెళ్ళాడు. రెడ్ కార్పెట్ తోటి నడి రోడ్డు మీద ఒక డయాస్ ఏర్పాటు చేశారు ఈయనకి. ఆ డయాస్ మీద ఈయన నిలబడితే ఇతనికి పొలాల్లోకి దిగితే ఆ బురద ఎక్కడ అంటుకుంటుందోనని బురదను చూస్తే చీదరా, పొలాల్లో పనిచేసే రైతులను చూస్తే చీదరా. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా అందరికి ముద్దులు పెట్టేవాడు. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాడు ఎవరెవరైతే ముద్దులు పెట్టించుకున్నారో వాళ్ళు మాకు ఎప్పుడన్నా కలవయ్యా అని అంటే కూడా బ్యారికేడ్లు, పరదాలు, వేల మంది పోలీసుల పహరాలు, చెట్లు నరికిటాలు, షట్టర్లు క్లోజ్ చేయటాలు. ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి పనిచేసే వాళ్ళని, బాధ్యత కలిగిన వాళ్ళని, పాలకులుగా వినమ్రంతో ఉండే వాళ్ళని, జవాబుదారీగా ఉండే వాళ్ళని వంకబెట్టడానికి అదే అర్థం కావట్లేదు సార్. ప్రజలు చూస్తున్నారు కదా మీడియాలో అంత బహిర్గతంగా ఈ రోజు కంప్యూటర్ యుగంలో, కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ అంటే అర్థం కావట్లేదు ప్రజలకి. ఏమన్నా అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక బలమైన విశ్వాసం ఏంటి అంటే 2019 ఎన్నికలకు ముందు అతను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాస్తవంగా ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ టెన్యూర్లో విభజన జరిగిన రాష్ట్రానికి మొట్టమొదటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎంపికయ్యారు. రాజధాని లేదు, లోటు బడ్జెట్తో ఏర్పడింది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతిని ఉంది. కరెంటు కోతలతో సతమతం అవుతా ఉంది. పూర్తి గ్రామీణ నేపథ్యం, పారిశ్రామికీకరణ పెద్దగా లేదు. విద్యం, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడతా ఉన్నాం. అటువంటి స్థితిలో పాలన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు దక్షిణాదిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మిగిలిన రాష్ట్రాల కన్నా చాలా అట్టడుగు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే ఒక్కొక్క అడుగు బాధ్యతగా వేస్తా 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేశారు. రాజధానికి ఒక రూపాయలు తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టి 5 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యే విధంగా చూశారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పన చేశారు. ప్రభుత్వోద్యోగులకి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఎస్సీ సప్లాను అద్భుతంగా అమలు చేసి 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్ చేశారు. క్రెడిట్ క్యాంపులు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్, వీటన్నిటి ద్వారా సక్రమంగా ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ఇచ్చారు. అంటే ఇన్ని పనులు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి ఆ టెన్యూర్లో నిత్యం విష ప్రచారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వం, వాళ్ళ విజయాలు ఎక్కడా చర్చనీయాంశం కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, వాళ్ళ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వనరులు మొత్తం కొట్టేస్తా ఉన్నారు, నేను అద్భుతమైన పోరాట యోధుడిని, కేంద్ర అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, రాష్ట్రాన్ని 13 జిల్లాలని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, వలసలేని ఉపాధి కల్పిస్తా. చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేసుకుంటా ఉన్నాడు. అది అమరావతి కాదు, కమరావతి. ఆయన 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే. పోలవరం సవరించిన అంచనాల్లో 50,000 కోట్లలో సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు అగ్రిగోల్డ్ భూములు కొట్టేశారు. లోకేష్ ఐలాండ్ కొట్టేశాడు. ఇట్లా నిత్యం అసత్య కథనాలతోటి ప్రజలను నమ్మించాడు. మొత్తం కూడా ఫేక్. నమ్మించి 2019లో విజయం దక్కించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన చిప్ అక్కడే ఆగిపోయింది. 2019 నాడు ఏ స్ట్రాటజీ అయితే అమలుపరిచానో దాన్నే 2029 కూడా అమలుపరచగలను అని చెప్పని అనుకుంటున్నాడు తప్ప, ఈ అమలుపరిచి 2019లో నీకు అధికారం కట్టబెట్టినాక నీ నిర్వాహకం ఏంటనేది ప్రజలు చూశారు. కరోనాలో నీ సొంత ఎంపీ చచ్చిపోతే నువ్వు ఇంటిలోంచి కాలు బయట పెట్టలా. నీ నిర్వాహక పర్యవసానం రుయా హాస్పిటల్కి ఆక్సిజన్ సప్లై చేయక 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక 100 చెప్పొచ్చు ఇటువంటి ఇన్సిడెంట్లు. అటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఇటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచార ప్రభావంలో పడటానికి, మోసపోవటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా అయితే లేదు. థ్యాంక్ యూ సార్.